ఫ్రెండ్స్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీరు మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి అబౌట్ ఫోన్‌లో ఉన్న అక్కడ ప్రాసెసర్ నేమ్‌ని ఒకసారి చదవండి. చదివారా? మరి ఆ ప్రాసెసర్ నేమ్ చూసిన తర్వాత ఆ ప్రాసెసర్ అనేది వర్తా కాదా? ఆ ప్రాసెసర్ యూజ్ చేసి మనం మంచి గేమింగ్ చేసుకోవచ్చా లేదా? 2 సంవత్సరాలు ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుందా? బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా? వీటన్నిటికి సంబంధించిన ఆన్సర్ మీకు దొరికిందా? దొరికితే పర్లేదు. దొరకకపోతే ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. అయితే ఫ్రెండ్స్ నేను డోంట్ బై దిస్ మొబైల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను మీకు ఒక ప్రామిస్ చేశాను. ఏ ప్రైజింగ్‌లో ఏ ప్రాసెసర్ ఉన్న మొబైల్ కొనుక్కుంటే మన డబ్బులు సేవ్ అవుతాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా! సో, అది ఈ వీడియోలో చెప్తానన్నట్టు. దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీలో చాలామంది కూడా దీనితోటి రిలేట్ చేస్తారు. అదేంటి అంటే 2023లో రాజ్ కుమార్ అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకతను ఆఫ్లైన్ స్టోర్‌కి వెళ్ళాడు. ఆ స్టోర్ వాళ్ళు ఏమేమైతే విషయాలు చెప్పారో వాటన్నిటిని చాలా శ్రద్ధగా విన్నాడు. అంత శ్రద్ధ స్టడీస్‌లో పెట్టుంటే ఇప్పటికి ఏదో కలెక్టర్ అయిపోయేవాడు అనుకోండి. సో, మొత్తానికి అవి పెట్టి పక్కకు పెట్టేసేస్తే వాళ్ళు చెప్పిన మాటలకు చాలా ఇంప్రెస్ అయిపోయి కర్వ్డ్ డిస్‌ప్లే ఉండే మొబైల్, చాలా మంచి కలర్‌లో ఉండే మొబైల్ ఒకటి తీసుకొచ్చి ఫ్రెండ్స్ అందరికి చూపించారు. ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు. అరే సూపర్ ఉందిరా ఫోన్, ముందైతే మాకు పార్టీ చేయని చెప్పేసి పార్టీ తీసేసుకున్నారు. కట్ చేస్తే 18 నెలలైన తర్వాత ఆ మొబైల్‌లో ప్రెజెంట్ వాట్సాప్ ఓపెన్ చేసినా సరే చాలా ల్యాగ్ అవుతుంది. ఇక గేమింగ్ గురించి మీరు మాట్లాడకండి. వీడియో చూస్తూ ఉంటే బఫర్ అవుతూ ఉంటుంది. కాల్ మాట్లాడదామంటే సిగ్నల్స్ రావు. ఇక నా ఫ్రెండ్ చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా? దాని సోప్ టాప్‌లు ఏవైతే ఉంటాయో అంటే కర్వ్డ్ డిస్‌ప్లే, కలర్ అది ఇది చూసి మొబైల్ కొనుక్కున్నాడు తప్పిస్తే దాని లోపట ఉన్న ప్రాసెసర్ గురించి పట్టించుకోవడం మర్చిపోయాడు. అయితే మీలో ఇప్పటికే చాలామంది ఇటువంటి పరిస్థితి ఫేస్ చేసి ఉంటారు. అయితే ఈ వీడియో మొత్తం మీరు ఎండింగ్ వరకు చూస్తే మీరు మొబైల్‌ని బ్రాండ్ చూసి కాకుండా ప్రాసెసర్ చూసి కొనుక్కునే స్టేజ్‌కి అయితే నేను తీసుకెళ్తాను. అయితే ఇప్పటికి కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ర్యామ్ చూసి మొబైల్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు తెలుసా? అంటే ర్యామ్ ఇంపార్టెంటే. కాకపోతే ర్యామే దానిలో మేజర్ పార్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఫ్రెండ్స్ మనం మొబైల్ కొనుక్కునేటప్పుడు మెయిన్‌గా చూడాల్సింది ఏంటి అంటే ప్రాసెసర్. అదేంటి కెమెరా అవసరం లేదా? బిల్డ్ క్వాలిటీ అవసరం లేదా? ర్యామ్ టైప్, స్టోరేజ్ టైప్ అవసరం లేదా? అంటే అవన్నీ కావాలి. కాకపోతే వాటన్నిటికంటే ముఖ్యం ప్రాసెసర్. సో ఇప్పుడు నేను మీకు కొంచెం ప్రాసెసర్ గురించి చెప్పి దాని తర్వాత ఏ బడ్జెట్‌లో ఏ ప్రాసెసర్ ఉన్న మొబైల్ కొనుక్కుంటే బాగుంటుంది అనేది చెప్తా. ఇక్కడ మొబైల్ ప్రాసెసర్ అంటే మెయిన్‌గా దానిలో 4 భాగాలు ఉంటాయి. అవి అర్థం కావడానికి నేను మీకు ఇప్పుడు త్వరలో ఐపీఎల్ రాబోతుంది కదా! దాని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు మనకు క్రికెట్ టీమ్‌లో ఎలాగైతే ఒక కెప్టెన్ ఉంటాడో, ఎలాగైతే మొత్తం ఫీల్డింగ్ సెట్ చేయడం, ఎవరు బౌలింగ్ చేయాలి, టీమ్‌లో ఎవరు ఉండాలి, ఇవన్నీ డెసిషన్‌లు తీసుకుంటూ ఉంటాడు కదా! సో అతన్ని మనం కెప్టెన్ అంటాం చూసారా? సో ఇక్కడ మనకు సీపీయూ అనేది కెప్టెన్ లాగా అన్నట్టు. సో ఇక్కడ మనకు మొబైల్‌లో జరిగే ప్రాసెసింగ్ అంతా ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ సీపీయూ డిసైడ్ చేస్తది. సో అలానే క్రికెట్ టీమ్‌లో ఒక స్టార్ బ్యాట్స్‌మన్ ఉంటాడు. ఈ మధ్య కాలంలో అభిషేక్ శర్మ అయినా కానివ్వండి, మొన్న రీసెంట్‌గా అండర్-19 వరల్డ్ కప్ జరిగింది కదా! సో అందులో సూర్యవంశి ఉన్నాడు చూసారా? సో అటువంటి టైప్ అన్నట్టు. సో అటువంటి స్టార్ బ్యాట్స్‌మెన్ మన ప్రాసెసర్‌లో ఎవరు అనంటే జీపీయూ. మన మొబైల్‌లో గేమ్స్, యానిమేషన్స్, విజువల్స్, రెండర్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా? వీటన్నిటి ఎవరు హ్యాండిల్ చేస్తారంటే ఈ జీపీయూ. నెక్స్ట్ ఎన్‌పియూ అని ఉంటుంది. సో డేటా అనాలిసిస్ట్ అనుకోండి. ఒకప్పుడు అంటే 2023 గురించి మాట్లాడినట్టయితే ఎన్‌పియూకి అంత ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళం కాదు. కాకపోతే 2026కి వచ్చేసరికి మన ఎన్‌పియూని మనం చాలా డిపెండ్ అవుతున్నాము. ఎన్‌పియూ అనేది చాలా రకాల పనులు చేయగలుగుతుంది. మొబైల్‌లో తీసుకున్నా, కంప్యూటర్‌లో తీసుకున్నా. ఇప్పుడు మన ఫోన్‌లో ఉండే ఫేస్ అన్‌లాక్, వాయిస్ రికగ్నైజేషన్, టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది. లైవ్ ట్రాన్స్లేషన్ అంటే మన ఫోన్ మాట్లాడేటప్పుడే మనకు ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది చూసారా? సో ఇటువంటి అన్ని రకాల ఏఐ పనులనేవన్నీ ఇప్పుడు మనకు ఎన్‌పియూ ద్వారానే జరుగుతూ ఉంటాయి. సో దీని స్పీడ్‌ని టాప్స్‌లో మెజర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎలాగైతే మనకు జరుగుతున్న మ్యాచ్‌ని రికార్డ్ చేయడానికి కెమెరామ్యాన్ ఉంటాడో, సో అటువంటి పని అనేది మన మొబైల్‌లో ఐఎస్‌పీ హ్యాండిల్ చేస్తుంది. మన మొబైల్‌లో ఎంత మంచి సెన్సార్ అయినా ఉండనివ్వండి, ఐఎస్‌పీ అనేది బాలేకపోతే మన ఫోన్‌లో ఫోటోస్ అనేవి మంచిగా క్యాప్చర్ అవ్వవు. నైట్ మోడ్, హెచ్‌డీఆర్, 4K వీడియో, సో ఇటువంటి వాటన్నిటిని ఎవరు హ్యాండిల్ చేస్తారు అనంటే ఈ ఐఎస్‌పీ అని చెప్పేసుకోవచ్చు. చూసారా ప్రాసెసర్ ఎన్ని పనులు చేస్తుందో, సో దాని కారణంగానే ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటే మీరు ఈ మధ్యకాలంలో ప్రాసెసర్‌లో 3 నానోమీటర్ టెక్నాలజీ, 4 నానోమీటర్ టెక్నాలజీ ఇట్లా వర్డ్స్ వింటూ ఉంటారు చూసారా? సో ఇవేంటి అంటే ఇక్కడ 4 నానోమీటర్, 3 నానోమీటర్ అనేది మన ప్రాసెసర్ మీద ట్రాన్సిస్టర్ ఉంటుంది చూసారా? దాని యొక్క సైజ్ అన్నట్టు. అప్పుడు ట్రాన్సిస్టర్ సైజెస్ అనేవి చాలా పెద్దగా ఉండేవి. ఇప్పుడు దాన్ని ఏం చేసేసారు? టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ మొబైల్ ప్రాసెసర్ ఉంటుంది చూసారా? ఆ ప్రాసెసర్ మీద మనకు ఎన్ని ఎక్కువ ట్రాన్సిస్టర్స్ ఉంటే మన ప్రాసెసర్ అనేది అన్ని ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయగలుగుద్ది. మరి మనం ఎక్కువ ట్రాన్సిస్టర్స్ ఆ ప్రాసెసర్ మీద పెట్టగలగాలి అని అంటే పెద్దవి ఉంటే ఎక్కువ ట్రాన్సిస్టర్స్ ప్రాసెసర్ మీద పెట్టగలుగుతామా? చిన్నవి ఉంటే ఎక్కువ ట్రాన్సిస్టర్స్ పెట్టగలుగుతామా అంటే చిన్నవే కదా! సో అలా చిన్నగా ఉన్నప్పుడు ఒక ట్రాన్సిస్టర్ నుంచి ఇంకొక ట్రాన్సిస్టర్ మధ్యలో ఉండే దూరం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోకుంటూ వస్తుంది. సో మీకు ఈజీగా అర్థం కావడానికి ఇప్పుడు మనకు హైవే లైన్స్ ఉంటాయి చూసారా? సో హైవే లైన్స్‌లలో చాలా ఎక్కువ లైన్స్ ఉన్నాయనుకోండి, మనకు ట్రాఫిక్ సమస్యలు అనేవి ఎక్కువ ఉండవు. అలా కాకుండా ఒకటే లైన్ ఉందనుకోండి, సో అటువంటప్పుడు అదే లైన్‌లో నుంచి అందరూ వెళ్ళాలి అంటే ట్రాఫిక్ సమస్యలు వస్తాయో, సో సేమ్ టు సేమ్ ఇక్కడ మనకు ట్రాన్సిస్టర్స్ అనేవి ఎక్కువ అయ్యే కొద్దీ మనకు దానికి సంబంధించిన ప్రాసెసింగ్ పవర్ అనేది పెరుగుకుంటూ పోద్ది. బ్యాటరీ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తది. దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఒక మొబైల్‌లో ప్రాసెసర్ అనేది స్ట్రాంగ్ ఉంటే అప్డేట్స్ అనేవి ఎక్కువ కాలం పాటు వస్తాయి. మనం మొబైల్‌ని కూడా ఎక్కువ కాలం పాటు వాడొచ్చు.
ప్రాసెసర్ అనేది వీక్ ఉంటే మొబైల్ అప్డేట్స్ తక్కువ కాలం వస్తాయి. మొబైల్ మనం ఫాస్ట్‌గా చేంజ్ చేయాల్సొస్తది. ఇప్పుడు మనకు మార్కెట్‌లో ప్రాసెసర్స్ గురించి మాట్లాడినట్టే 5 రకాల కంపెనీలకు సంబంధించిన ప్రాసెసర్‌లు కనిపిస్తూ ఉంటాయి. ఒకటొచ్చేసేసి స్నాప్‌డ్రాగన్ మనందరికీ తెలిసిందే. ఎవరు మొబైల్ కొనుక్కోవాలనుకున్నా బ్లైండ్‌గా స్నాప్‌డ్రాగన్ ఉన్న ప్రాసెసర్‌లు కొనుక్కుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్‌లు దొరుకుతాయి. ఎగ్జినోస్ ప్రాసెసర్‌లు దొరుకుతాయి. యూనిసాక్ సంబంధించిన ప్రాసెసర్‌లు దొరుకుతాయి. గూగుల్ వాళ్ళకి సంబంధించిన టెన్సార్ ప్రాసెసర్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకోటి యాపిల్ వాళ్ళ ప్రాసెసర్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు అన్నిట్లలో పాపులర్ ప్రాసెసర్స్ గురించి మాట్లాడితే స్నాప్‌డ్రాగన్‌లో 8 ఎలైట్ జెన్ 5 వచ్చేసేసింది. మన ఎగ్జినోస్‌లో 2600 వచ్చేసేసింది. మీడియాటెక్‌లో డెమన్సిటీ 9500 వచ్చేసేసింది. యాపిల్ వచ్చేసేసి A19 నడుస్తుంది. గూగుల్ వాళ్ళది వచ్చేసేసి టెన్సార్ G5 అయితే నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాపులర్ ప్రాసెసర్స్ అనేవన్నీ ఆల్మోస్ట్ మీకు ₹1,00,000 ఫోన్లలో చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ₹1,00,000 ప్రాసెసర్లను మనం పక్కబెట్టేసేసి ఇక 10,000 ప్రాసెసర్ దగ్గర నుంచి మాట్లాడదాం. మనం ఒక ₹10,000 ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే దానిలో ఎటువంటి ప్రాసెసర్లు దొరుకుతాయి? మనం ఏం గమనించి తీసుకోవాలి అనంటే ఈ మధ్యకాలంలో మనకు యూనిసాక్ సంబంధించిన ప్రాసెసర్స్ అనేవి ఎంట్రీ లెవెల్ ఫోన్స్‌లలో ఎక్కువ చూడడానికి కనిపిస్తున్నాయి. మోటరోలా వాళ్ళు G35 అని తీసుకొచ్చారు చూసారా? సో దానిలో యూనిసాక్ T760 ప్రాసెసర్ చూడడానికి కనిపిస్తుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్ ఎవరికైతే కావాలి అనుకుంటారో వాళ్ళకి ఇదొక మంచి చాయిసే. ఇక స్నాప్‌డ్రాగన్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ చూడడానికి కనిపిస్తుంది. ఇప్పుడు మనకు పోకో M7 మొబైల్‌ని చూసారా? దానిలో ఈ ప్రాసెసర్ యూజ్ చేశారు. దీంతో పాటే మనకు స్నాప్‌డ్రాగన్‌లో 4S Gen 2 అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఆ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు జెన్ 2తో కంపేర్ చేసినప్పుడు ఈ 4S Gen 2 అనేది పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు స్నాప్‌డ్రాగన్ గురించి మాట్లాడినట్టయితే 4 సిరీస్ ప్రాసెసర్లు దొరుకుతాయి, 6 సిరీస్ ప్రాసెసర్లు దొరుకుతాయి, 7 సిరీస్ ప్రాసెసర్లు దొరుకుతాయి, 8 సిరీస్ సంబంధించిన ప్రాసెసర్లు దొరుకుతూ ఉంటాయి. సో అన్నిట్లలో కూడా మనకు ఇప్పుడు నేను ఇంతకుముందు ఎలాగైతే స్నాప్‌డ్రాగన్ 4S Gen 2 అన్నానో అలానే మనకు ఇందులో కూడా స్నాప్‌డ్రాగన్ 6S Gen 3 అని చెప్పేసి, స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 అని చెప్పేసి, స్నాప్‌డ్రాగన్ 8S Gen 3 అని చెప్పేసి ఎస్ అని ఉంటుంది చూసారా? అదొచ్చేసేసి మనకు అండర్ క్లాక్డ్ ప్రాసెసర్ అన్నట్టు. అలా కాకుండా మనకు స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 అని చెప్పేసి ఉందనుకోండి. సో అదొచ్చేసేసి ఓవర్ క్లాక్డ్ ప్రాసెసర్ అని చెప్పేసి అనుకోవచ్చు. మీకు కన్‌ఫ్యూజ్ కాకుండా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు 4 Gen 2 ఉందా? 4 Gen 2లోనే ఒక ఎస్ వేరియంట్ ఉంటుంది, ఒక ప్లస్ వేరియంట్ ఉంటుంది. ఎస్ వేరియంట్ వచ్చేసేసి తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తే, ప్లస్ వేరియంట్ వచ్చేసి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అది మీరు 4 జెన్ తీసుకున్నా, 6 జెన్ తీసుకున్నా, 7 జెన్ తీసుకున్నా, 8 జెన్ తీసుకున్నా అన్నిటికీ ఇదే అప్లికేబుల్. ఇప్పుడు నేను చెప్పింది స్నాప్‌డ్రాగన్ సంబంధించి. అలా కాకుండా మీడియాటెక్ గురించి మాట్లాడితే మీడియాటెక్ డెమన్సిటీ 6300 ప్రాసెసర్ దొరుకుద్ది. ఇక్కడ మీరు ఒకవేళ ₹10,000 బడ్జెట్ పెడుతున్నారు అంటే ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్ తీసుకోవాలి. మళ్ళీ 10,000 అంటే 10,000 కాదు, 10,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది. దీనిలో మనకు వివోకి సంబంధించిన T4 లైట్, ఐక్యూ Z10 లైట్, సామ్సంగ్ వాళ్ళ F06, ఒప్పో వాళ్ళ K13X ఈ మొబైల్ చూడడానికి కనిపిస్తాయి. 10,000 కాకుండా 12,000 పెట్టుకున్నారు అంటే 6S Gen 3 ప్రాసెసర్తో ఉన్న మొబైల్స్ కూడా కనిపిస్తాయి. ఇక మీరు ఇంకొక ₹1000 12,000 నుంచి 13,000 మధ్యలో చూసుకున్నట్టయితే 6S Gen 4 ప్రాసెసర్ కనిపిస్తుంది. మోటో G57 మొబైల్ ఉంది చూసారా? అది ఈ ప్రాసెసర్ తోటే వచ్చింది. ఇక 15,000 బడ్జెట్లో మనకి యాక్చువల్లీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంది చూసారా? ఓల్డ్ ప్రాసెసర్ మోటో G67 పవర్, మోటో G96లో ఈ ప్రాసెసర్నే యూజ్ చేశారు. ఇక్కడ మీరు వీడియో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు ₹15,000 బడ్జెట్ పెడుతున్నారు అంటే స్నాప్‌డ్రాగన్ 4 Gen 2, మీడియాటెక్ డెమన్సిటీ 6300 ప్రాసెసర్ ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి. అందుకోసమే నేను ఇక్కడ మీకు బడ్జెట్ పెట్టి సో ఆ ప్రాసెసర్ తోటి ఏ మొబైల్ దొరుకుతుందో కూడా చెప్తున్నా. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 15,000, 17,000, 20,000 వరకు మీడియాటెక్ డెమన్సిటీ 7300 ప్రాసెసర్ ఉన్న మొబైల్ తీసుకోవచ్చు. సో ఇందులో భాగంగా మనకు వివోకి సంబంధించిన T4X, ఇన్ఫినిక్స్ నోట్ 50X, వివో నోట్ 50S, నథింగ్ వాళ్ళ CMF ఫోన్ 2 ప్రో ఈ మొబైల్స్ అనేవి పాపులర్. సో దీనిలో మనకు నథింగ్ సంబంధించిన మొబైల్ అనేది చాలా పాపులర్. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ ప్రాసెసరే కాకుండా వేరే విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి. అదే మనం సామ్సంగ్ సంబంధించిన ఎగ్జినోస్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జినోస్ 1330, 1380 ప్రాసెసర్లు చూడడానికి కనిపిస్తాయి. కాకపోతే ఈ మొబైల్స్ అనేవి పర్ఫార్మెన్స్ పరంగా అంత బాగోవు. ఇక కెమెరా కోసమో, డిస్ప్లే కోసమో సామ్సంగ్ మొబైల్ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 15,000 నుంచి 25,000 లోపు అయితే మీడియాటెక్ డెమన్సిటీ 7000 ప్రాసెసర్ ఉన్న చాలా మొబైల్స్ దొరుకుతాయి. సో దానిలో మోటరోలా వాళ్ళ మోటో G86 పవర్ అయినా కానివ్వండి, రియల్మీ P4 అయినా కానివ్వండి, మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 60 ఫ్యూజన్ అయినా కానివ్వండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెసర్ అనేది 20,000 బడ్జెట్లో దొరికితే పర్లేదు. అలా కాకుండా 30,000 బడ్జెట్లో ఈ ప్రాసెసర్ ఇచ్చి వేరేవి అంటే బ్యాటరీ బ్యాకప్ బాగుంది, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పేసి అంటగట్టడానికి ట్రై చేస్తే కొనుక్కోవద్దు. దీంతో పాటే స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 అని చెప్పేసి ఒక ప్రాసెసర్ దొరుకుతుంది. కాకపోతే ఇవి కొన్ని లిమిటెడ్ మొబైల్స్లో మాత్రమే తీసుకొచ్చారు. దానిలో ఒప్పో K13 అయినా కానివ్వండి, రియల్మీ P3 అయినా కానివ్వండి దీనిలో చూడడానికి కనిపిస్తుంది. ఇక మీ బడ్జెట్ అనేది 22,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెసర్స్ని మాత్రమే కన్సిడర్ చేయండి. సో దానిలో మనకు మీడియాటెక్ డెమన్సిటీ 8350 ప్రాసెసర్ అయినా కానివ్వండి, మీడియాటెక్ డెమన్సిటీ 8400 ప్రాసెసర్ అయినా కానివ్వండి, స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ దొరుకుతుంది. ఈ ప్రాసెసర్ తోటి దొరికే మొబైల్ ఏంటి అంటే వన్ ప్లస్ వాళ్ళ నార్డ్ CE5 దొరుకుద్ది, రియల్మీ P3 అల్ట్రా ఉంటుంది,
మోటరోలా వాళ్ళ 860 ప్రో దొరుకుతుంది. అదే స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 గురించి మాట్లాడినట్టయితే రియల్మీ P3 ప్రో దొరుకుతుంది. వివో వాళ్ళ T4తో పాటు నథింగ్ ఫోన్ 3A ప్రో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ తోటి రియల్మీ GT70తో పాటు పోకో X7 ప్రో దొరుకుతుంది. సో 22,000 నుంచి 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ 4-5 ప్రాసెసర్లను అయితే మనం చూడవచ్చు. బడ్జెట్ అనేది 20,000 కంటే ఎక్కువ వెళ్ళిపోతే స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 రూపంలో ఒక ప్రాసెసర్ దొరుకుతుంది. IQ Neo 10R మనకు దీనికి ఎగ్జాంపుల్. దీంతో పాటే పోకో F6 ఉంది చూసారా, ఆ మొబైల్ కూడా మనం చూసుకోవచ్చు. 25,000 బడ్జెట్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 4 తోటి మనకు రియల్మీ వాళ్ళ P4 ప్రో అయినా కానివ్వండి, వివో T4 ప్రో లాంటి మొబైల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. 30,000 పెట్టినప్పుడు స్నాప్డ్రాగన్ 8 జెన్ 3తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 8450 లాంటి ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ దొరుకుతూ ఉంటాయి. దానిలో మనకు ఒప్పో వాళ్ళ K13 టర్బో అయినా కానివ్వండి, OnePlus 13R లాంటి మొబైల్ చూడడానికి అనిపిస్తాయి. 30,000 కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టామంటే ఇక్కడ మనకు 3-4 చాయిసెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్ ఒకటి, స్నాప్డ్రాగన్ 4S జెన్ 4 ఒకటి, IQ Neo 10 లాంటి మొబైల్స్లలో ఈజీగా అనిపించింది. పోకో F7 దీంతో పాటే నథింగ్ ఫోన్ 3 తీసుకొచ్చారు చూసారా, ₹1,00,000 లాంచ్ చేసి తర్వాత 50,000 సేల్ చేశారు. సో అందులో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. దీంతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ లాంటి వివో T4 అల్ట్రాలో ఇది చూడడానికి కనిపించింది. సో ఇదే ప్రాసెసర్ అనేది మనకు 30,000లో కనిపించింది. వివో వాళ్ళ X200 FE ఉంది చూసారా, 50,000 ఫోన్. సో దానిలో కూడా ఇదే ప్రాసెసర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెసర్లు అనేవన్నీ 30,000 నుంచి 40,000 బడ్జెట్లో దొరికితే ఆ మొబైల్ని తీసుకోవచ్చు. ఈ 50,000 దాటారు అంటే ఇక్కడ మనకు స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 దొరుకుతుంది. సో అందులో మనకు IQ 15R రీసెంట్గా లాంచ్ చేశారు అదే ప్రాసెసర్ తోటి. దీంతో పాటు స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్, ఒకప్పుడు ఫ్లాగ్షిప్ లెవెల్ కానీ కాకపోతే ఈ మధ్య మనకు తక్కువ బడ్జెట్లలో కూడా ఈ ప్రాసెసర్ చూడడానికి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటి ఆధారంగా మీకు ఏ ప్రాసెసర్ ఉన్న మొబైల్ ఏ ప్రైస్లో తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇవే విషయాలు నేను మా ఫ్రెండ్ కూడా చెప్పాను. సో దాని కారణంగా అతను 20,000 బడ్జెట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉన్న మొబైల్ని కొనుక్కున్నాడు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మొబైల్లో ఉన్న పైన రంగు చూసి కర్వ్ డిస్ప్లే చూసి ఎక్కువ డబ్బులు పెట్టి మొబైల్ని కొనుక్కోలేదు, డబ్బులను సేవ్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, మరి ప్రజెంట్ మీరు వాడుతున్న మొబైల్ ఏ ప్రాసెసర్ ఉంది అనేది కింద కామెంట్లో రాయండి. ఇంకా కూడా మీకు ఏ బడ్జెట్లో ఏ ప్రాసెసర్ ఉన్న మొబైల్ కొనుక్కోవాలి అనేది డౌట్ ఉంటే నేను వాటన్నిటిని ఇక ట్యాగ్ చేసి పెడతాను, లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో కూడా పెడతాను. ఈ QR కోడ్ స్కాన్ చేస్తే దానిలో జాయిన్ అయిపోతారు. ఈ వీడియోనే కాకుండా ఏ మొబైల్ కొనొద్దు అనే దాని గురించి నిన్న ఒక వీడియో చేశాను. ఇదే కాకుండా రిచ్ పీపుల్ ఏ ఫోన్ వాడతారు, పూర్ పీపుల్ ఏ ఫోన్ వాడతారు అనే దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. వాటిని నేను ఇక్కడ ఐ బటన్లో ప్లే చేస్తాను. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.